రైస్ మిల్లర్ల నుంచి రైతులకు రావాల్సిన 4,60,00,000 రూపాయలను వెంటనే ఇప్పించాలి. రైతులను మోసం చేసిన రైతులకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ దించారన్న చూనే సమస్యకు పరిష్కారం చూపాలి. అఖిల భారత ఫార్వర్డ్ ఏఐఎఫ్బి దిమంది రైస్ మిల్లర్లు చేతిలో 434 మంది రైతులు ఈ మానరాయి మిల వికారుతున్న రైతులకు న్యాయం చేయాలని మంగళవారం నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్ లో ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ పాటసాం నరసింహారావు, కో కన్వీనర్ పారి లీలా మోహన్లు మాట్లాడుతూ రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై అనేకసార్లు జిల్లా స్థాయి అధికారులను కలవటం జరిగిందని, ఎక్కడా కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి రాజని చెప్పేసి మనం అందరం వింటున్నాం, చూస్తున్నాం. నిజంగా రైతే ఈ దేశానికి వెన్నెముక అనేది స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజుల్లో ఇటీవల జరిగిన ఒక ఘోరమైన దోపిడీ ఏంటంటే రైస్ మిల్లర్ల చేతిలో ఘోరంగా రైతులు మోసపోవడం జరిగింది. గత 5 నెలల నుంచి కూడా వాళ్ళు పండించిన పంటని రైస్ మిల్లర్లకు వేసినప్పుడు ఆ రైస్ మిల్లర్ అందరూ కూడా ఇప్పటి వరకు 4,60,00,000 వరకు ఇవ్వలేదు. సుమారు 400 మంది పైగా రైతులు ఈ రోజు వరకు పడిందంటే ఏ అధికారుల కాడికి తిరగని రోజు అంటూ లేదు. ఒక నాయకుడేమో వీళ్ళకి సపోర్ట్ చేస్తే రైతులకి, ఇంకొక నాయకుడేమో రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తున్నారు. అధికారులకు సంబంధించింది అయితే ఎన్ని సమావేశాలు పెట్టారు. ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. అందరికీ వీళ్ళు తిరగని రోజు అంటూ లేదు. వీళ్ళు ఇచ్చింది కాక రైతులకు సంబంధించింది ఒక ధాన్యాన్ని వాళ్ళు తిరగటం, వాళ్ళ పనులు మానుకోవటం, వాళ్ళు కష్టాలు పడటం. ఎవరైతే కొంతమంది మధ్యవర్తులుగా ఉండి మధ్యవర్తులుగా ఈ రైతులకి రైస్ మిల్లర్లకి వాళ్ళు మాత్రం ఇంకా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఒక్కొక్కరి 1,60,00,000, 2 కోట్లు, అలాగా 70 లక్షలు, ఈ విధంగా కూడా వాళ్ళు నష్టపోయి ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే అధికారులకు సంబంధించిందే కాకుండా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత సిగ్గుచేటంటే రైతుల్ని ఈ విధంగా బాధించడం, రైతుల్ని ఈ విధంగా అధికారుల చుట్టూ తిప్పటం అనేది ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాను. దండు వెంకటేష్ కుమార్, మాది తోటపల్లిగూడూరు మండలం, కోరుపాలెం గ్రామం. ఇప్పుడు ముందుగా మీ మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకనంటే మాకు మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు, పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం వీళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ మీడియా మిత్రులు మాకు మొదటి నుంచి మా అండగా నిలబడడం మాకు ఎంతో సంతోషదాయకం. మేము బ్రీఫ్గా ఒక 4 నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ మా రైతులందరి తరఫు నుంచి. అంటే మొన్న ఒక లేడీ తోటపల్లిగూడు గవర్నమెంట్కి సంబంధించి పురుగుల మందు తాగింది. ఆమె అక్కడ పురుగుల మందు తాగింది, ఆమె అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆమె అక్కడ పురుగుల మందు తాగి హాస్పిటల్ అడ్మిట్ అయిందని దాని గురించి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆమె అసలు ఎవరు తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు వెళ్ళి డలారీ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ డలారీ వెళ్ళి రైస్ మిల్ మీద కేసు పెట్టడం జరిగింది. ఇట్లా ఒక రైతు దగ్గర నుంచి డలారీ నుంచి రైస్ మిల్లర్ నుంచి అసోసియేషన్, ఇట్లా ఒకరి మీద కేసులు పెట్టుకుంటా వెళ్తున్నారే కానీ ఎక్కడా పరిష్కారం జరగల. మనకి ఎస్పీ గారు ఫస్ట్ మైనారిటీ ఎస్పీ గారు ఉన్నప్పుడు స్పందన 2 సార్లు ఇచ్చాం. దాని తర్వాత ఒంగోలు ఎస్పీ గారు ప్రకాష్ సార్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయనకు 2 సార్లు స్పందనలు ఇచ్చి ఒంగోలుకి వెళ్ళి కూడా కలిసి వచ్చాం. దాని తర్వాత మన ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు 4 సార్లు స్పందనలు ఇచ్చి ఛాంబర్లో 3 సార్లు మీటింగ్ పెట్టారు. కానీ ఏ పరిష్కారం జరగల. అక్కడి నుంచి కలెక్టర్ గారు 2-3 మినిస్టర్ల చేత 2-3 రాజకీయ నాయకుల నుంచి కలెక్టర్ గారికి చెప్పించుకున్నాం. కలెక్టర్ గారి దగ్గర 9 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది అసోసియేషన్ని మమ్మల్ని కలిపి. కానీ న్యాయం జరగల. జేసీ గారి దగ్గరికి తిరిగాం. ఆయన మారిపోయిన తర్వాత కొత్త జేసీ గారి కాడికి 3 సార్లు తిరిగాం. డిఎస్ఓ దగ్గర నుంచి ఒక 2 నెలలుగా డిఎస్ఓ గారిని వెంట పెట్టుకొని ఎక్కడెక్కడ ధాన్యం ఉంది, ఏ మిల్లులో ఉంది, ఎవరి దగ్గర ఎంత క్వాంటిటీ ధాన్యం ఉంది, వీళ్ళు ఎంతెంత రికవరీ చేయాలి, ఏ డేట్లో నుంచి ఏ డేట్కి తీసుకెళ్లారు పక్కా ఎవిడెన్స్ ఉంది. జూన్లో 21వ తారీఖున 160 కేసు నెంబరు 420 సెక్షన్ కింద ఒక రైస్ మిల్లర్ మీద కేసు పెట్టాం. కొరవ 4 మిల్లర్ల మీద 384 సెక్షను 210 నెంబరు 2 టౌన్లో కేసు నమోదైంది. వీళ్ళ మీద కేసులు నమోదయ్యి ఈ రోజుకి 5 నెలలు పూర్తి చేసుకుంది. 5 నెలలు కేసు పెట్టి పూర్తి అయిన తర్వాత ఆర్డీఓ గారు, డిఎస్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు
ఇట్లా ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు, మధ్యస్థాలు చేస్తున్నారు, కానీ రైతుకి మాత్రం ఏమాత్రం న్యాయం జరగల. సరే, న్యాయం జరగకపోగా ఇప్పుడు మేము ఒక మినిస్టర్ కాడికి వెళ్ళాం. ఏమైనా వీళ్ళు ఈ విధంగా ఈ మినిస్టర్ గారిని మేము వెళ్ళి ఛాంబర్కి వెళ్ళి కలవట్లేదండి. ఒక దర్గా దగ్గరకు వస్తే అక్కడికి ఒక 50 మంది రైతులు పోయి బోరుమని ఏడుస్తున్నాం. మా ముందు ఫోన్ చేసి చెప్తున్నారు. మళ్ళీ ఇంకో దగ్గర రోడ్డు మీద కనిపిస్తే రోడ్డు మీద బ్లాక్ చేసి సార్ మాకు న్యాయం జరగలేదని అక్కడ వెళ్ళి ఏడుస్తున్నాం. ఇంకో దగ్గర ఏదైనా మీటింగ్కి వెళ్తే అక్కడికి పోతున్నాం. కనీసం మాకు ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక మినిస్టర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పి లీలామోహన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కో కన్వీనర్. గత 3 నెలలుగా రైస్ మిల్లర్ల చేతిలో దగాపడ్డ రైతుల పక్షాన 3 నెలలుగా ఈ సబ్జెక్టులో నేను ఫాలో అవుతా ఉన్నాను. మా ఉద్యోగాలు పోతాయంటా ఉన్నారు. అయ్యా, మీరు అంత భయపడతా ఉద్యోగాలు చేసేపోతే రాజీనామా చేసిపోండి. ఆయన మీ వల్ల రైతాంగం నష్టపోకూడదు. ఖచ్చితంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు చొరవ చూపాలి.